హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను నెల్లూరు చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇవి మా సైడ్ పక్కెలు అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. చూడండి, ఇలాగ వైట్ రైస్లో వేసుకొని ఆ కర్రీ వేసుకొని ఒక చిన్న చేప అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి. దానికి ఒకే ముళ్ళు ఉంటుంది, ముళ్ళు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇక్కడ నేను 1 kg ఫిషెస్ అయితే తీసుకున్నాను. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది క్లీనింగ్ అండ్ వాషింగ్ అయితే మేము చేసామండి. చూడండి, ఇలా సిజర్ తీసుకొని దానికి ఉన్న తోకని అలాగే పొట్ట దగ్గర ఉన్న ఆ బుడ్డ బ్లాక్గా ఉండేదంతా తీసేసుకొని నీట్గా చేసుకోవాలండి. లేకపోతే తినేటప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఈ సిజర్తో అయితే నాకు నీట్గా క్లీన్గా వచ్చేసిందండి. అదే నెల్లూరులో ఇట్లా క్లీన్ చేయించాలంటే 80 రూపీస్ తీసుకుంటారు. సో మన ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు. చూడండి, నేను క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఒక 5 to 6 టైమ్స్ ఇలాగా ఉప్పు వేసుకొని వాటర్లో పెట్టేశాను. సో మనం ఇలా ఉప్పు వేసుకొని నీట్గా రుద్దుకోవడం వల్ల దానికి ఉన్న బొచ్చు అంతా అయితే క్లీన్గా పోయి మనకు క్లీన్గా ఉంటుంది. ఈ ఫిషెస్ అయితే చిన్నపిల్లలకు కూడా మనం పెట్టచ్చండి, వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ ఫిషెస్ అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. సో బ్యాక్ పెయిన్ అలా అయితే కూడా రాదు ఇవి తినడం వల్ల. సో మా నెల్లూరులో అయితే ఇవి చాలా చీప్గా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే మా ఇల్లు నెల్లూరు దగ్గర, చెరువు దగ్గరేనండి. సో ఇవైతే మాకు డైరెక్ట్గా వాళ్ళే వచ్చి అమ్ముతారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో దాంట్లోకి మనం ఒక ఆనియన్, అలాగే ఒక పెద్ద మామిడికాయ టమాటోస్ తీసుకున్నాను. అలాగే తగినంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను 1 hour బిఫోర్. చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా క్లీన్ చేసుకున్న ఫిషెస్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. అలాగే మనము పక్కన తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. మా సైడ్ అయితే ఇలాగా చేస్తారు, ఏ చేపలైనా ఇలాగే చేస్తారండి. సో దీంట్లో ఉప్పు, కారం, పసుపు అంతా మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో చూడండి, ఇలా కారం గడ్డలు గడ్డలుగా ఉండకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఇట్లాగా ఒక దబ్బర తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చేపల కూర కొంచెం టేస్టీగా ఉంటుందండి. సో ఆయిల్ అయితే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ పడింది. అలాగే కొంచెం మెంతులు అయితే యాడ్ చేశానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. సో మెంతులు అనేది చేపల పులుసులో ఉన్న చేదును పోగొడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేశాను. సో మెంతులు అనేది కంపల్సరీ అండి, చిన్న చేపలు కదా, ఏ చేపల్లోకైనా మనం మెంతులు అనేది యాడ్ చేయాలి స్టార్టింగ్లో. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేశాను ఈ ఆయిల్లో. అలాగే ఇందాక చూపించినట్టు ఒక ఆనియన్ అయితే తీసుకొని ఆయిల్లోకి యాడ్ చేసేసాను. సో ఈ ఆనియన్ అయితే ఒక 3 minutes బాగా మగ్గనిచ్చాలి. చూడండి, బాగా కలర్ అయితే చేంజ్ అయింది. అలాగే టమాటోస్ కూడా తీసుకున్నాను. టమాటోస్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా అండ్ గ్రేవీగా కూడా ఉంటుంది. చూడండి, ఈ టమాటోస్ కూడా మనకు ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఆ ఆయిల్ అనేది బయటికి రావాలి. చూడండి, ఇలాగ మనం ఒక 3 minutes to 5 minutes బాగా ఈ టమాటో ఆనియన్ బాగా మగ్గించుకోవాలండి. సో ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం కలుపు చేసి పెట్టుకున్నాం కదండి, చింతపండు, చేపలు అన్నీ ఉప్పు కారం వేసి జస్ట్ వాటర్ అనేది మనం వేసుకోవాలండి. ఇది చిన్న చేపల పులుసు కాబట్టి ఫిషెస్ ఇప్పుడే యాడ్ చేసామంటే ఆ ఫిషెస్ విరిగిపోతాయి. సో మనం ఫస్ట్ దీంట్లో ఉన్న వాటర్, అదే చింతపండు వాటర్, ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం చేపలు జాగ్రత్తగా వేసుకోవాలి. సో చూడండి, ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను చేపలు అనేది యాడ్ చేసేసాను. అది వీడియో స్కిప్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను ఆవాలు, మెంతులు పౌడరు రోస్ట్ చేసుకొని చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, బాగా పులుసు అయితే ఉడుకుతుందండి. ఇదేనండి ప్రాసెస్. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్ అండి. చూడండి, ఉడికిన తర్వాత మా అమ్మ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి అయితే యాడ్ చేస్తుందండి. ఇందాక మీకు చూపించిన విధంగా మెంతుల పొడి ఇలా పైన వేసుకోవాలి. అంటే కొంచెం చేపలు పులుసు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని
సిమ్లోనే ఉడికించుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు. ఇట్లాగా మెంతుల పౌడర్ వేసి గెంటెతో కలబెట్టుకున్న దబర్ని మనం ఇలా తిప్పుకోవాలి. సో అప్పుడైతే చేపలు అనేది విరగకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్గా మనం కొత్తిమీరని యాడ్ చేసేసాము. ఇంతేనండి, నెల్లూరులో దొరికే చిన్న చేపల పులుసు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది చేసే విధానం కూడా చాలా ఈజీ అండి. ఈ చేపలు తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది. సో ఇదైతే మా బాబుకు కూడా నేను ఫస్ట్ టైం తినిపించాను, వాడు కూడా చాలా మంచిగా తిన్నాడు. మీరు కూడా మీ పిల్లలకి ఈ ఫిషెస్ తినిపించండి. సో మీరు కూడా ఈ కర్రీ ఎలా వచ్చిందో ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఈ నెల్లూరు చిన్న చేపల పక్కెల పులుసు అయితే నా ఫేవరెట్ డిష్ అండి. సో నెల్లూరు వచ్చిన ప్రతిసారి ఈ చేపల కర్రీని నేను ట్రై చేస్తాను. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్